గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. ప్రేక్షకులకి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక సింగరేణి టెండర్లో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందిస్తున్న తీరుపై తెలుగు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే టెండర్లకు సంబంధించిన నిబంధనలు ఎప్పుడూ మార్చేశారని, ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధం లేదని డిప్యూటీ బదిలిస్తున్నారు. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత పెంచాల్సిన ప్రభుత్వం సెంటిమెంట్ రాజకీయాలు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సింగరేణి కాలరీస్లో భారీ అవినీతి జరిగిందని, దీన్ని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బీజేపీ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో జారీ చేసిన టెండర్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 9 బ్లాక్ టెండర్లపై జ్యుడిషియల్ లేదా సిబిఐ విచారణ జరపాలని కోరుతున్నారు. కుంభకోణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూత్రధారని, ఆయన బావుమరిది సుజన్ రెడ్డి ప్రధాన లబ్ధిదారుడేనని హరీష్ రావు ఆరోపణ. 9 టెండర్లను రద్దు చేయడమే ఇందులో తీవ్ర అక్రమాలు జరిగాయంటానికి నిదర్శనమని అన్నారు. సీఎంకు సన్నిహితుడైన కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే టెండర్ల నిబంధనలు మార్చారని ఆరోపిస్తున్నారు. ఇక జనవరి 2025లో ఎలాంటి సైట్ విజిట్ నిబంధన లేకుండా అంచనా వ్యయం కంటే 7% తక్కువ ఖరారైన భూపాలపల్లి పనుల టెండర్లను 3 నెలల్లోనే మే 25, 2025లో కొత్త నిబంధనలతో ఎందుకు జారీ చేశారని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ మార్పుల వల్ల పోటీ తగ్గి సీఎం బంధువుకు చెందిన కంపెనీకి అంచనా కంటే ఎక్కువ ధరకు పనులు అప్పగించారని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానంతో మొదటి లబ్ధి పొందింది సుజన్ రెడ్డికి చెందిన షోద్ కన్స్ట్రక్షన్ అని ఆయన పేర్కొన్నారు. సింగరేణికి వచ్చిన సుమారు 6,900 కోట్ల లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెట్టి కార్మికులకు బోనస్ తగ్గించిందని కూడా ఆయన ఆరోపించారు. సింగరేణిలో 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ అవినీతిపై మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని, సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని వివరించారు. ఇక మేఘా కృష్ణారెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమే ఈ మొత్తం వ్యవహారాన్ని సృజన్ రెడ్డి చుట్టూ హరీష్ రావు తిప్పుతున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. టెండర్ల రద్దు వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందని, దాన్ని కప్పిపుచ్చేందుకే ఇదంతా చెప్తున్నారని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఇదే అంశంపై మనతో డిబేట్లో పాల్గొనడానికి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు అండ్ పోలపల్లి రామూర్తి గారు కూడా ఉన్నారు. సార్, ఇద్దరికి గుడ్ మార్నింగ్. సార్, హరీష్ రావు ఆరోపణలపై ముందుగా వెంకటస్వామి గారు ఏమంటారు? సింగరేణిలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణ జరిగిందని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. హరీష్ రావు గారి యొక్క ఆరోపణలు రిపీటేషనే, రైట్, ముందు నుంచి ఉన్నటువంటి వాటిని వారు రిపీట్ చేస్తున్నారు. దానికి సంబంధించి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ప్రజల ముందు, మీడియా ముందు పెట్టడం జరిగింది. మరి అంతకంటే ఎక్కువ వివరాలను, అంతకంటే ఎక్కువ విపులంగా వివరించేటువంటి అవసరం ఉందని నేను అనుకోవటం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా. మరి ఆ వివరణ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా పదే పదే ఇంకో ఆరోపణల ముందుకు వెళ్తున్నది. పర్టికులర్లీ ఏదో సుజన్ రెడ్డి విషయం వస్తుంది. సుజన్ రెడ్డి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్లకు వచ్చారా, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్లలో ఉన్నాడా? అదొకసారి మీడియా గాని ప్రజలు గాని గమనించాల. సో సుజన్ రెడ్డి కేవలం ఈయన బంధువు అనేటువంటి మాట చెప్తున్నారు. ఆయన మూలాలు ఎక్కడున్నాయని, ఆయన ఎవరికి ఇంకా దగ్గర, ఈయన ఎవరు, మన రేవంత్ రెడ్డి గారితో పాటుగా, రేవంత్ రెడ్డి బంధువు కాదని అంటలే, కానీ రేవంత్ రెడ్డితో పాటుగా ఇంతకుముందు ఆయనే షోద్ కంపెనీ పెట్టినప్పటి, కన్స్ట్రక్షన్స్ పెట్టినప్పటి నుంచి ఆయన ఎవరి ఆలన పాలన ఉన్నాడు, ఎవరి బ్యాక్గ్రౌండ్ తోటి ముందుకెళ్తున్నాడు, ఏ ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్ తో అతను సపోర్ట్ తో ముందుకెళ్తున్నాడు అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశము. ఒక కాంట్రాక్టర్ ఒక దాంట్లో ఎంటర్ అయిన తర్వాత ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కంటిన్యూటీ ఉంటది. బట్ డ్యూరింగ్ ద బిఆర్ఎస్ ఆల్సో సుజన్ రెడ్డి ఈస్ ఇన్ కాంట్రాక్ట్స్, ఇలాంటి కాంట్రాక్ట్ అన్నిటిలో అతను ఉన్నాడు. మరి అప్పుడు వాళ్ళు ఫేవర్ చేసినట్ట, లేకపోతే వాళ్ళు ఇది పక్షపాతం చూపినట్ట అనేది ఒకసారి ఆలోచించాలా. ఆ దిశగా ఆలోచించినప్పుడు మాత్రమే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. సో ప్రభుత్వం పరం నుంచి బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఎప్పటి నుంచి మీరు విచారణ కోరితే అప్పటి నుంచి మాకు విచారణకు మేము సిద్ధం, ఏ రకమైన విచారణకైనా, ఏ సంస్థతోటి విచారణకైనా మేము సిద్ధమని చెప్తున్నాం. సో మీరు ఆ దిశగా ఎవరి ప్రపోజల్స్, ఎవరికి సంబంధించిన డిమాండ్స్ వచ్చినా కూడా, అది ప్రతిపక్షాలు కావచ్చు,
ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే సీనియర్ నేతలు కావచ్చు, పత్రికా మిత్రులు కావచ్చు, ఎవరి నుంచి విచారణకు సంబంధించి వచ్చినది హరీష్ రావు గారి నుంచి కావచ్చు, కేసీఆర్ గారి నుంచి కావచ్చు, ఎవరి నుంచి వచ్చినా కూడా విచారణకు సిద్ధంగా ప్రభుత్వం ఉంది. ఆ దిశగా వాళ్ళు అడుగులు వేయాలని నేను కోరుతున్నాను. ఎస్ రామూర్తి గారు, డిప్యూటీ సీఎం ఇస్తున్న క్లారిటీపై మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి, అందరికి గణతంత్ర శుభాకాంక్షలు. దొంగతనం చేసి దొరికిపోయిన అయితే కాంగ్రెస్ పార్టీ చాలా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ ఎవరితో డిఫెండ్ చేసినా, ఏ విధంగా డిఫెండ్ చేసినా, అసలు ఇంకోటి ఏంటంటే ఈ సోదా కన్స్ట్రక్షన్ ఏంది, అసలు ఇంకోటి ఏంటంటే ఈ సృజన్ రెడ్డి ఎవరు అన్నది కూడా, గతంలో సృజన్ రెడ్డితో కూడా కల్వకుట్ల కవిత గారు కూడా ఏదైతే బిజినెస్ ట్రావెల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరు డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే కవితక్కని ఏ అంశం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగినా కూడా దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని మేము ప్రశ్నిస్తే ఆ నెక్స్ట్ డేనో లేకపోతే మర్నాడు కవితక్క వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నది. మంచి అండర్స్టాండింగ్ నడుస్తున్నది అన్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దగ్గర చర్చ నడుస్తున్నది. ఇప్పుడు మేము కొత్తగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే 9 బ్లాక్ ఒకవేళ టెండర్ లో అవినీతి జరగకపోతే, వాస్తవంగా అక్రమాలు జరగకపోతే ఎందుకంటే ఎందుకు తీసుకున్నారు అనేది మొదటి ప్రశ్న. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ సోదా కన్స్ట్రక్షన్ ఏదైతే సైడ్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ లబ్ధి పొందింది వాస్తవంగా సోదా కన్స్ట్రక్షన్స్ ఏదైతే సృజన్ రెడ్డి. ఈ సృజన్ రెడ్డి ఇంతకుముందు కూడా కాంట్రాక్టర్ అంటే అందరూ తెలుసు కాంట్రాక్టర్ అని, కానీ అంతకుముందు సైడ్ విజిట్ సర్టిఫికేట్ లేదు కదా. సైడ్ విజిట్ సర్టిఫికేట్ లేనప్పుడు అందరు కూడా ఆన్లైన్ టెండర్ ప్రకారము అందరు పాల్గొన్నారు, ఈయన కూడా పాల్గొన్నారు, అంతే తప్ప దాన్ని పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మేము ఏదైతే సర్టిఫికేట్ మేము తీసుకొచ్చింది అన్నది అవాస్తవం అన్నది గౌరవ హరీష్ రావు గారు కూడా నిన్న క్లియర్ గా చెప్పడం జరిగింది. 2018లో వాస్తవంగా కొన్ని సంబంధించిన అయితే నిన్న మాట్లాడుతూ ఏదైతే డిప్యూటీ సీఎం కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏంటంటే ఏదో ఆర్మీ వాళ్ళు కూడా వచ్చినట్టే ఆర్మీ వాళ్ళు చేసింది వేరు, వాస్తవంగా అది బట్టలు ఉతికే మిషన్ సంబంధించి సైడ్ విజిట్ సర్టిఫికేట్ అవసరం అని వాళ్ళు చెప్తే కొన్ని దాంట్లో అన్నిట్లో దేశంలో వివిధ రంగాల్లో కొన్నిట్లో సైడ్ విజిట్ సర్టిఫికేట్ ఉంది. కానీ ముఖ్యంగా ఎందుకంటే కోల్ ఇండియాలో కానీ వెస్టర్న్ కోల్ మైన్స్ సంబంధించి అందులో కానీ ఎక్కడ కూడా లేదు. లేని ఇక్కడ తీసుకొచ్చి 2024లో పెట్టిల్లు అన్నది జగమెరిన సత్యం. ఎంత దాచుకున్నా కూడా దాయని వాస్తవంగా ఈ పరిస్థితి. ఇంకోటి ఏంటంటే గద్దలు, పెద్ద గద్దలు నేను వాళ్ళని ఇయ్యను అని డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం అయి చెప్తున్నాడు. అంటే గద్దలు ఆల్రెడీ వాళ్ళనే కదా, అంటే ఎవరు ఈ గద్ద ఎవరు అన్నది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా పెద్ద అంశం అండి ఇది, ఇప్పుడు చిన్నగా పోయే అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే దీనిలో కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా ఉన్నారు, ఎవరు కాపాడుకుంటారు మేము అంటున్నాం. వాస్తవంగా 2014కి వెళ్ళి మేము ఇప్పటి వరకు ఏదైతే సింగరేణి లో మేము మొత్తం చెప్పాలి, సింగరేణి పుట్టకాంచెలు ఇప్పుడు దాకా చేయండి, సింగరేణి పుట్టకాంచెలు ఈ రోజు వరకు చేయండి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ముందు కాంగ్రెస్ ఏం చేసింది, టీడీపీ ఏం చేసింది, అసలు ఎవరు దొంగలు ఎవరు లంగలు బయటపడుతుంది. సింగరేణికి మేము ఎంత చేసినామన్నది ఇప్పుడు ఈ విచారణ చేస్తే కదా బయటపడేది. నేను ఏమంటున్నా, విచారణ చేయమంటున్నా. ఏదైతే 2 సంవత్సరాల నుంచి మీరు విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి 6 కంపెనీలకు మీరు అప్పచెప్పిలో, ఈ 6 కంపెనీలో ఫస్ట్ సోదా కన్స్ట్రక్షన్ లాభపడ్డదన్న విషయం తెలుసు, అది +17% రాసుకోండి. అదే విధంగా వెంకటేష్ కని అని అదొక కంపెనీ, అదే విధంగా SRPO C2 అదొక కంపెనీ, అదే విధంగా SRPO ఎక్స్టెన్షన్ సంబంధించి ఇదొక కంపెనీ. ఇది SRPOC2 వాస్తవంగా ఏదైతే ఈ టెండర్ దాదాపు 3 సార్లు వాయిదా వేసింది. ఎందుకంటే ఇది మన మామూలుగా సోదా కన్స్ట్రక్షన్ సంబంధించి వాస్తవంగా ఆయన కోసం, ఎందుకంటే ఆయన లబ్ధి చేకూర్చారు. అదే విధంగా ఒక 6 సార్లు టెండర్లు వాయిదా వేసుకొని ఏదైతే సృజన్ రెడ్డి కోసం ఎన్ని విఫల ప్రయత్నాలు చేసిందో కూడా చూసుకోవచ్చు. చాలా అంశాలు తీసుకుంటే వాస్తవంగా ఈ ఏదైతే కోల్ మైన్స్ లో సంబంధించి ఏం జరుగుతున్నది అన్నది కూడా రాష్ట్ర ప్రజల ముందు గౌరవ హరీష్ రావు గారు పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే హరీష్ రావు గారు ఓన్లీ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఎలకల రంధ్రం ఉంటుందండి, ఎలకల రంధ్రంలో వాస్తవంగా చెప్పాలంటే హరీష్ రావు గారు మంచిగా గుడ్డ చుట్టి అంటు పెట్టింటే ఆ పొగకు మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. వాస్తవంలో ఏంటంటే ఈ రోజు ఇప్పుడు వాస్తవంగా ఈ రోజు గుమ్మడికాయలు దొంగలంటే బుధాలు దడమనుకున్నట్టు ఒక్కొక్కరు నుంచి ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. మీరు రాసుకొని పెట్టుకోండి. ఈ రోజు ఏదైతే మేము వైకే ఛానల్ చెప్తున్నా, ఎంతమంది దుర్మార్గులు అంతమంది దుర్మార్గులు అయితే కోల్ మైన్స్ లో బొగ్గు దొంగతనం చేసిన వాళ్ళని అందరినీ బయటకు తీసే బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీదే. ఓన్లీ పొగ పెట్టాం, ఆ పొగ నుంచి మొత్తం అన్ని పందికొక్కులు అన్ని బయటకు వస్తాయి. డౌట్ లేదు, 100% ఎవరెవరు దొంగలో వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఎవరైతే ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యిందో, ఎవరైతే వెనక ఉండి నడిపించిందో వాళ్ళే సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా అందరు బయటకు వస్తున్నారు.
అయితే 2014 నుంచి సింగరేణిలో జరిగిన టెండర్లపై విచారణ జరిపిస్తామని బట్టి అంటున్నారు. జరిపించమని అంటున్నాం మేము అనేది. అది 2014 కాదు, 2014 ముందుకే కూడా జరిపండి, 2014 జరిపియండి. సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ సృజన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బాంబాడిది అందరికి తెలుసు. ఇప్పుడు మాతోనేదో రిలేషన్షిప్ ఉన్నది. గత ప్రభుత్వంలో కూడా వాస్తవంగా ఏదైతే టెండర్ తీసుకున్నట్టే మరి అప్పుడు మీరేం చేసారు? ప్రతిపక్షమే కదా. ఇప్పుడు నేను అది వాస్తవంగా ఏంటంటే సామాన్యంగా జరిగిన టెండర్ లో పాల్గొనే వ్యక్తి అంతే తప్ప. కానీ అప్పుడు ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలియదు. మేమైతే సపరేట్ గా సైడ్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాక తప్ప చెప్పలేదు కదా. ఏదైతే ఆన్లైన్ టెండర్ ద్వారా ఎవరు వచ్చినా, ఏ పర్సన్ వచ్చినా, ఏ కాంట్రాక్టర్ వచ్చినా వాస్తవంగా ఆయన పనులు చేసుకున్నాడు. ఆ పనులు చేసుకొని చక్కగా పక్కన పోయింది తప్ప మా గత వాస్తవంగా చెప్పాలంటే 9.5 ఏళ్ల పాలనలో ట్రాన్స్పరెంట్ గా పనిచేసినాం. ఏదైనా అకౌంట్లకు వేసినాం ప్రజలకు కానీ, అదేవిధంగా కాంట్రాక్ట్లకు కానీ అంతే తప్ప కానీ ఎక్కడ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే కాంట్రాక్టర్ దగ్గర మేము 30% వసూలు చేసినాం కాదండి, వాళ్ళు 30% వసూలు చేస్తున్నారు. ఆఖరికి సచివాలయం ముందు కంప్లీట్ ధర్నా చేసి మొన్నటిదాకా ఇంకా వాళ్ళ బిల్స్ రాలేదు. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ ప్రభుత్వంలో పనులు చేయడానికి భయపడుతున్నారు. పనులు చేసినప్పుడు బిల్లు రావట్లేదు. బిల్లులు రావాలంటే 30%. ఆఖరికి అందుకే ఎందుకంటే ఉద్యోగి చనిపోతే డెత్ బెనిఫిట్స్ రావట్లేదు, అదే విధంగా రిటైర్ అయితే రిటైర్ బెనిఫిట్స్ రావట్లేదు. అవి అడుగుతారు 30% అడుగుతున్నారు. ఆఖరికి ఎందుకంటే బట్టి విక్రమార్కుడు భార్య గారే 30% తీసుకొని బిల్స్ ఇప్పిస్తున్నది. ఈ విధమైన అవినీతి కూడుకుపోయిన పార్టీ మేము అవినీతి చేయలేదు, మేము సత్యారక్షణ తమ్ముడు కొట్టులో అంటే రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్ముతారండి? ఎస్ మూర్తి గారు, 2025 మే నుంచి ఎన్ని టెండర్లు పిలిచారు, ఎంతమందికి సైట్ విజిట్ చేశారని హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. దానిపై ఏమంటారు? మేము 2014 నుంచి ఇప్పటి వరకు టెండర్ విధానం అన్న ఆన్లైన్ ప్రకారమే జరిగింది. దాని తర్వాత మీరు విచారణ చేసుకోండి, అందులో ప్రాబ్లం ఏం లేదు. 2023 నుంచి ఈ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చి 2024 సైట్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎంత మందికి అయితే ఈ టెండర్ అప్పగించిందో, అదే విధంగా టెండర్ ఫైనల్ లో ఉన్నాయో, అదే విధంగా టెండర్ సంబంధించి కొత్త టెండర్లు కూడా ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవంగా పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు జడ్జితోనే విచారణ చేస్తారా, లేకపోతే సిబిఐని ఇన్వాల్వ్ చేస్తారా, ఇంకేం చేస్తారా? వాస్తవంగా సింగరేణి పక్షాన అటు కేంద్ర ప్రభుత్వం నిలిచి ఇంకోటి ఏంటంటే ఈ దొంగలను దొరకబట్టవలసిందిగా కోరుతున్నాం. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలంటాడు. నేను దొంగల వాస్తవంగా పెద్ద గద్దలను వాళ్ళని అంటాడు. మరి పెద్ద గద్దలు అంటే ఎవరో ఆయనే బహిరంగంగా చెప్పాలి. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంత పెద్ద మాట అన్నాడంటే ఖచ్చితంగా పేర్లు బయట పెట్టాల్సిందే. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకున్నాడు. ఆయన ఫారెన్ లో ఉన్నాడు అన్న విషయం కూడా తెలుసు అందరికీ. కానీ ఫారెన్ లో ఉంటే వాస్తవంగా అంగారగ్రహం మీద లేడు కదా అండి. 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పొచ్చు కదా. అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టచ్చు. ఈయన మొత్తం ప్రజాపాలన అంటే మన ప్రజాపాలనలో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అంగారగ్రహం మీద లేడు కదా. అంగారగ్రహం మీద ఉన్న కూడా అక్కడ కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు ఒకవేళ ఉంటే. కానీ ఇలాంటి పరిస్థితులు అండి. ఎస్, చాలా మంది సైట్ విజిట్ చేసినా కానీ సర్టిఫికెట్లు ఇవ్వలేదని సింగరేణికి కూడా మెయిల్ పెట్టారని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. దానిపై ఏమంటారు? ఇప్పుడు అవాస్తవమైనటువంటి ఆరోపణలు అండి. పోయినటువంటి ఉట్టిగానే బట్టగాల్చి మీ చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకేం లేదు. ఉట్టిగా మీడియాకు వచ్చి మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళ పేపర్లు ఉన్నాయి, వాళ్ళ టీవీలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రచారం దుష్ప్రచారం చేయడం తప్పు. ఎందుకంటే ఆధారాలతో సహా సైట్ విజిట్ అనేటువంటి నిబంధన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మైన్స్ సంబంధించినటువంటి శాఖ నుంచి వచ్చినటువంటి నిబంధన తప్పితే అది కేవలం ఒక రాష్ట్రానికి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సపరేట్ నిబంధన కాదు. అది ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని కంపెనీస్ అన్నిటికీ ఉన్నాయి. ఇక్కడ సింగరేణికి కూడా అది పెట్టినారు. సింగరేణికి పెట్టిన మేము పెట్టినాడు కాదు. ఇప్పుడు సృజన్ రెడ్డికి వచ్చినటువంటి సర్టిఫికెట్ ఏ డేట్ లో వచ్చింది ఏంది అనేది చాలా స్పష్టంగా చెప్పినారు. అది మా ప్రభుత్వ డేట్ లో వచ్చిందే కాదు ఆ సర్టిఫికెట్. అది దాన్ని మళ్ళా ఉల్టా మాట్లాడితే ఎట్లా? ఆల్రెడీ విత్ డేట్స్ అండ్ అది దానికి సంబంధించినటువంటి డేట్స్ తో సహా ఉంటది కదా ఆ సర్టిఫికెట్ ఎప్పుడు వచ్చింది, ఏంది, ఏ ప్రభుత్వ హయాంలో వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనేటువంటిది. సో మళ్ళా మా మీదనే ఆరోపణలు చేసుడు పుట్టిగా అంటే ఒక అంటే 2025 మార్చిలో వచ్చింది శరపరంపరగా కేవలం ఆరోపణలు చేసుకుంటూ పోవడము. ఈ అంటే ఎంత అక్కస్తో ఉన్నారంటే చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు బీఆర్ఎస్ మిత్రులందరూ కూడా. అంటే అధికారము అనేది వస్తుంటది పోతుంటది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలాసార్లు అధికారం అనేది చాలాసార్లు అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయిన ప్రతిసారి ఇంత ఫ్రస్ట్రేషన్ తోటి అధికార పక్షం మీద దుమ్మెత్తిపోవడమే ఒక లక్ష్యంగా, దానికి తప్ప ఇంకోటి
ప్రజా సమస్యల గురించి మాట్లాడమంటే మాట్లాడదాం, సమస్యల గురించి మాట్లాడొచ్చు, కానీ ఉత్తి ఆరోపణలు ప్రతి దాంట్లో ఏ అడుగేసినా కూడా దాన్ని ఆరోపణలే చేసుకుంటూ పోతామనంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెట్టాల్సినటువంటి అవసరం. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రతి పనిని ప్రతి దాన్ని విమర్శకే అంటే ప్రతిపక్షం అంటే విమర్శ చేయడం అనేది కాదు. ప్రతిపక్షం అనేటువంటిది ప్రజాపక్షంగా ఉండాలి. ప్రజాపక్షానికి సంబంధించి ప్రజలకు జరిగేటటువంటి సంక్షేమం గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, లేదా అన్యాయం జరిగితే అన్యాయాన్ని ప్రశ్నించడం కానీ ఉండాలి. కానీ కేవలము అంటే మేము ప్రతిపక్షంలో కూర్చున్నది కేవలము కాంగ్రెస్ పాలన మీద ఆరోపణలు చేయడం కోసమే అనేటువంటి ధోరణిలో ఇలా బీఆర్ఎస్ మిత్రులు ఉన్నారు. మరి నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రతి విషయాన్ని అట్నే చూస్తున్నారు వాళ్ళు. రామూర్తి గారు చాలా అనర్గళంగా చెప్పేస్తారు. ప్రతిసారి అదే చెప్తారు ఆయన. అదే 30% అంటాడు, అదే బట్టి గారి భార్య అంటాడు. ఏ టీవీలో కూర్చోనండి, ఎక్కడ మాట్లాడండి, ఎన్నిసార్లు మాట్లాడినాను అదే రిపీట్ చేస్తా ఉంటాడు ఆయన. అదే వాస్తవం. ఇప్పుడు బట్టి గారి భార్య పెట్టి ఏదో తీసుకున్నది అనే దానికి ఎక్కడన్నా ప్రూఫ్స్ ఉంటే చూపిస్తే ప్రజలు ఇన్నిసార్లు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆరోపణ చేస్తున్నారు కదా రామూర్తి గారు. ఒక్క ఎవిడెన్స్ అన్న చూపెడితే ప్రజలు డెఫినెట్ గా గల్లా బట్టి అడుగుతారు కదా. అది బట్టిని అడుగుతారు, బట్టిని సపోర్ట్ చేసిన నాలాంటి కూడా అడుగుతారు కదా. సో ఏ ఆరోపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా ఆడ 30%, ఈయన 40%, ఈయన 20%, ఆ పర్సంటేజ్లు అన్ని కూడా వాళ్ళ టైంలో నడిచినాయి కాబట్టి ఆ యావ ఉంటది వాళ్ళకు. ఆ యావతోటి మాట్లాడుతుంటారు. సో ప్రతిదానికి మేము సమాధానం చెప్పుకుంటూ పోతే బాగుండదు. ఇంకోటి ఏంటంటే కొంత ప్రతిపక్షము ప్రజాపక్షం, ప్రతిపక్షము పాలకపక్షం, ఈ రెండుకి సంబంధించినటువంటి ఒకసారి బీఆర్ఎస్ సంబంధించిన పెద్దలందరినీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మన దేశంలో ఒక ఇవాళ రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మీకు ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. అదే రకంగా కొంతమంది మనకు సంబంధించిన వాళ్ళకు కూడా పద్మభూషణ్, పద్మవిభూషణం అవార్డు వచ్చిన వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నా. రాజ్యాంగాన్ని బద్ధంగా వ్యవహరించండి. బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలు, రామూర్తి అని చెప్పినట్టు 9.5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 2014 నుంచి 2018-19 వరకు ఇటు రాష్ట్రంలో అటు దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా కుళ్ళపొడిచినారు. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసినారు. అదిగా పర్టికులర్ గా ఏ విషయానికి పోదామంటే ఆ విషయానికి పోదాం, దాని మీద చర్చ. రాజ్యాంగబద్ధంగా వివరించమని కోరుతున్నాం. అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ ఉందా అనేటువంటి క్వశ్చన్ వచ్చినటువంటి పరిస్థితి. ఏ సంఘాలు, ఏ మీడియా, ఏ ప్రతిపక్షం కూడా మాట్లాడలేనటువంటి ఒక అరాచకమైనటువంటి పాలన కొనసాగించినారు 9.5 సంవత్సరాలు. అన్ని రకాల ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారండి ఆ సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా. రామూర్తి అన్నలాంటి నాలాంటి వాడుకి అట్లాంటి అవకాశం ఉండదు. ఏ పార్టీలో ఆ పార్టీలో ఈ పార్టీ ఉండదు. కానీ గద్దె మీద కూర్చున్నటువంటి పెద్దలు, ఆ బట్టి గారు చెప్తున్నట్టుగా గద్దె మీద కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా వేల కోట్ల ఏ వ్యాపారాలు చేసి, ఏది వాల్మార్ట్ కంపెనీ లాగా, లేకపోతే మెట్రో కంపెనీ లాగా ఏ బిజినెస్ చేసి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు ఇన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టిండ్రో ఎవరికి అర్థం కాదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు, మరి అమెరికా నుంచి వచ్చిందా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చిందో మరి అన్ని కోట్లు కూడబెట్టినటువంటి మిత్రులకు ఇలా అదే యావ ఉన్నది. మేము సంపాదించినట్టు ఈ ప్రభుత్వం కూడా సంపాదిస్తుందేమో, వీళ్ళు కూడా తింటుండేమో అనేటువంటి యావ ఉండి ఈ ఆరోపణలు తప్పితే దీంట్లో పసలేనటువంటి ఆరోపణలు. అయినప్పటికీ ప్రతిపక్షం మీద గౌరవంతో వాళ్ళు చెప్పిన ఆరోపణలకు సంబంధించి స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రెస్ పెట్టి ఎవ్రీథింగ్ విత్ ఎవిడెన్సెస్ మేము ముందు పెట్టినారు. సో వాళ్ళు కూడా అట్లా ఎవిడెన్సెస్ తోటి వచ్చినట్టు ఉంటే డెఫినెట్ గా ప్రజలు కానీ, మీడియా కానీ, పత్రికలు కానీ హర్షిస్తాయి. రైట్, రామూర్తి గారు చెప్పండి. ఇప్పుడు మిత్రుడు కత్తి వెంకట సాయి గారు చాలా అద్భుతంగా డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఓన్లీ రామూర్తే తాపకోసారి వచ్చి సచివాలయంలో అవినీతి జరుగుతున్నది, సచివాలయంలో ఇప్పుడు బట్టి గారి భార్య, ఈ విధంగా ప్రతి ఛానల్లో చెప్తారంటే అవినీతికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు ప్రతి ఛానల్లో 100% చెప్తా. ఎందుకంటే జరిగేది ఇప్పుడు నేను కాదు కదా 30% గాడు వస్తుందని వాళ్ళ మంత్రికి పెట్టింది. ఇప్పుడు ఖమ్మం సంబంధించిన పొంగిలేటి వస్తుంటే వీళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యే 30% గాడు వస్తాడని
క్లియర్ గా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే రాష్ట్రంలో 500 దోపిడీ జరుగుతున్నదని డైరెక్ట్ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిన అయితే ఎమ్మెల్యే వాళ్ళ పార్టీలో ఉన్నాయి. ఒక నిమిషం చెప్తా వినండి. సార్ మాట్లాడండి. ఓకే, నా నిరాధారమైన మూర్తి గారు మాట్లాడండి ఒకసారి, ఒక నిమిషం. ఒక నిమిషం స్వామి గారు. వెంకటస్వామి గారు ఒక నిమిషం మాట్లాడండి. మూర్తి గారు మాట్లాడండి. ఒక నిమిషం. నా నిరాధారమైన ఆరోపణలు అయితే ఇప్పుడు సచివాలయం సాక్షిగా పర్సంటేజ్ తీసుకుంటలేరని మీరు ఎంత చెప్పినా కూడా అది రాష్ట్ర ప్రజలు వాస్తవంగా అందరికి తెలుసండి. ఇప్పుడు వెంకటస్వామి గారు పిల్లి పాలు తాగుతుంది అన్నప్పుడు ఏంటంటే ఎవరు చూస్తారని అనుకుంటారు. అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు నిజాయితీ పరులు, దాన్ని శంకించవలసిన అవసరం లేదు. మీలాంటి వారికి పదవులు రావాలని కోరుకునే వాళ్ళు మొదటి స్థానంలో నేనుంటా. ఎందుకంటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి పదవులు రావాలి. కానీ ఏదైతే వాస్తవంగా టికెట్లు కొనుక్కొని అదే విధంగా లోపలైన వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయినో సరే, అది మీ పార్టీ విజ్ఞతకి వదిలేస్తా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే పేపర్లు పెట్టి మేము రాయిస్తున్నాం అంటున్నారు. అసలు పేపర్లు పెట్టి ఎవరు రాయిస్తున్నారు? ఎవరి పేపర్లు, ఎవరి ఇంటికి ఎవరు వేయిండ్లు? మొన్న ముఖ్యమంత్రి స్వయాన ఒక ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏదైతే ఓనర్ ఇంటికి పోయి 25 ఎకరాలు సమర్పించుకొని 100 కోట్ల భూమిని దానదత్తం చేసి ఏదైతే వాస్తవంగా చెప్పుకుందామండి ఇప్పుడు. ఎందుకంటే 25 ఎకరాల భూమి 100 కోట్ల ఆస్తిని వాస్తవంగా ఫ్రీగా ఇచ్చిన తర్వాత కూడా, అంటే ఫ్రీగా ఇచ్చి ముఖ్యమంత్రి రాయించున్నాడు అన్నది వాస్తవంగా బట్టి ఇంటర్నల్ గా చెప్పిన విషయం. ఎందుకంటే ఆ పేపర్ ఎవరిది అన్నది, ఏ విధంగా ఉన్నది అన్నది, అది చంద్రబాబు రేవంత్ రెడ్డికి సంబంధించిన పేపర్ అన్నది అందరికి తెలుసు. అది సపోర్ట్. ఎందుకంటే ఆ పేపర్ ఆయనదని చెప్పట్లేదు, ఖచ్చితంగా సపోర్ట్ తీసుకొని. ఎందుకంటే ఆంధ్రజ్యోతి చూడండి, మీరు పర్టికులర్ గా చెప్తున్నా, ఆంధ్రజ్యోతి పుట్టిన ప్రజలు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి రాయలేదు. ఏదైతే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రోజు కూడా పేపర్ చూడండి, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టింది రాలేదు. మొత్తానికి ఏదైతే ఓన్లీ కవితకు సంబంధించిన అంశాలు వచ్చినాయి. అదే విధంగా ఒక నిమిషం ఆగండి, ఎవరికి రాస్తుందో మరి 25 ఎకరాలు ఇచ్చినప్పుడు ఎవరి కోసం రాయాలో వాళ్ళ కోసం రాస్తారు కదా. ఎవరికైతే వకాలతా పుచ్చుకోవాలో వాళ్ళకే వకాలతా పుచ్చుకొని రాస్తారు. ఇప్పుడు మీకు కూడా ఒక 25 ఎకరాల భూమి ఇచ్చి 100 కోట్లు ఇస్తే మీరు వాస్తవానికి మీరు అమ్ముడు పోరు. ఎందుకంటే మీరు నిజాయితీ పరుడు కాబట్టి మీరు అమ్ముడు పోరు. ఎందుకంటే నిజాయితీ పరుడు కాదు కదా. ఆంధ్రజ్యోతికి సంబంధించిన అయితే రాధాకృష్ణ కంప్లీట్ గా ఎవరు అన్నది ఇప్పుడు నిన్న కూడా చెప్పిండు కదా, మీ బట్టి విక్రమార్కుడు దుర్మార్గుడు కథా కార్ఖాన ఈయనంటాడు. మరి ముఖ్యమంత్రికో ఆయన దేవుళ్లా కనబడతాడు, నేనుకో దయ్యంలా కనబడతాడు. కన్ఫ్యూజన్ క్లియర్ గా ప్రజల ముందు ఉన్నదండి. ఇప్పుడు దీన్ని దాచుకోనికి లేదు. ముఖ్యమంత్రి వాస్తవంగా దేవుడు అంటున్నాడు ఏదైతే ఆంధ్రజ్యోతిని, అదే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం దయ్యం అంటున్నాడు. నా మీద ఎంబడి పడి కావాలని కొందరు కుట్ర చేసి రాపిస్తున్నారు. ఆ కొందరు ఎవరు అన్నది రాష్ట్ర ప్రజలకు క్లియర్ గా తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని గంటలు చర్చించి గూడుపుటాన్ని చేసి ఇక్కడ ఉన్న సీనియర్ మంత్రులు, కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ మంత్రుల మీద రాపిచ్చే క్రమంలో అందరికి తెలుసు కదా ఏం జరుగుతున్నది అన్నది. ఇప్పుడు ఇవన్నీ అంశాలు బహిర్గతంగా బయటపడుతున్నాయి కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మేడారం విషయంలో కానీ, లేకపోతే కొండ సురేఖ అంశంలో కానీ, ఏదైతే కొండ సురేఖ బిడ్డ అంశంలో కానీ, కొండ సురేఖ ఓఎస్డీ అంశంలో కానీ, లేకపోతే ఈ మంత్రివర్గంలో 16 మంది 16 లొల్లులు కానీ అన్ని బహిర్గతంగా కొట్టుకొని బయటకు వచ్చినాయి. వాళ్ళు గల్లలు పట్టుకొని బయటకు వచ్చి లొల్లిలే తప్ప మేమే బయట పెట్టింది ఏం లేదండి. ఇప్పుడు మాకు అయితే మా శాఖలో కంప్లీట్ గా మీరెవరు ఎలిబెట్టి కానీ ఒక మంత్రి అంటారు, ఇంకో మంత్రి నా శాఖకు నువ్వెందుకు వస్తావు అంటారు, ఈ టెండర్ లో నువ్వెందుకు వస్తావు అని వాడిని అంటారు. మొత్తం లొల్లిలు పెట్టుకొని బయటకు వచ్చి. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే విచ్చలవిడైనా మాకు స్వేచ్ఛ ఉంటది, కథ ఉంటది, కార్ఖాన ఉంటది అని అంటారు. మీ స్వేచ్ఛని మేము కాదనట్లేం. మీ స్వేచ్ఛ ఏ విధంగా స్వేచ్ఛ అంటే కుర్చీ మడత పెట్టుకునే స్వేచ్ఛ, గాంధీ భవన్ సాక్షిగా గప్పకు గుద్దుకునే స్వేచ్ఛ, అదే విధంగా గాంధీ భవన్ సాక్షిగా గాంధీ ముందు అహింస మొత్తం చూసుకోండి, రక్తాలిన రోజు కూడా ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళ పార్టీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పలేదు సరే, వాళ్ళ పార్టీ పద్ధతులు వాళ్ళకు ఉంటే గానీ మా క్రమశిక్షణ కలిగిన పార్టీ, మా దాంట్లో అవినీతి చేసినా, మా దాంట్లో ఇబ్బంది పెట్టినా మేము సస్పెండ్ చేసి బయటకు వెళ్ళగొట్టినాం. ఇప్పుడు బిడ్డ అయినా కొడుకైనా ఎవరైనా సమానమైన చూపెట్టినాం. ఎందుకంటే ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటేనే పార్టీ బతుకుతుంది. ఎవరితోనో బాణాలు వేయించి, ఎవరితోనో ముందుకు చేపించి, ఎవరితోనో కుట్రలు చేస్తే తిరిగి వాళ్ళకే దాక్కుతుంది. 100% రాసి పెట్టుకోండి. రైట్, స్వామి గారు ఏమంటారు? నాకు కొంచెం టైం అయిందండి, నేను వెళ్తున్నా, ఎందుకంటే జెండా కార్యక్రమం ఉన్నది కాబట్టి నన్ను క్షమించండి. రైట్, ఓకే సార్. వెంకటస్వామి గారు, సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధం ఉందంటారా? ఇప్పుడు సృజన్ రెడ్డికి ఈ కాంట్రాక్టర్లో సంబంధం ఉన్నదని, ఆ కాంట్రాక్ట్ తీసుకుంటున్నాడని, అతను కాంట్రాక్టర్ అని అందరికి తెలిసిందే. రైట్, అది ఆన్ పేపర్ ఉన్నదే కదా. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది అనేది చాలా స్పష్టం కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న 2 సంవత్సరాల క్రితం అయినారు.
కానీ 2 సంవత్సరాల కంటే ముందు నుంచే సుజన్ రెడ్డి అనే ఆయన కాంట్రాక్టర్. ఆయన అంతకన్నా ముందు నుంచే ఉపేందర్ రెడ్డి గారి అల్లుడు. అదే ఆ సంబంధాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. నేను అడిగే సూటి ప్రశ్న ఏంటంటే, మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన కాంట్రాక్ట్స్ వచ్చినాయి, దాంట్లో కూడా మీరు ఫేవర్ చేసిండ్రా? మరి మమ్మల్ని ఆరోపణ చేసినప్పుడు మీకు కూడా ఆరోపణలు వస్తాయి కదా. ఒక ఏళ్ళు మనకెళ్ళి చూపెట్టినప్పుడు 4 ఏళ్ళు ఎదుటి వ్యక్తికి ఏళ్ళు చూపెట్టినప్పుడు 4 ఏళ్ళు మనకెళ్ళి చూపెడతాయి అని అంటారు. మీరు మమ్మల్ని వేలెత్తి చూపెడుతున్నారు. జరగని దానికి, ఇప్పటి వరకు కేటాయింపులు లేని దానికి. అసలు నేను తెలంగాణలో ఒక సామెత ఉన్నది, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సింగరేణికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు నా సుజన్ రెడ్డికి కానీ నా ఇంకొకరికి కానీ ఇచ్చింది లేదు. దానికి సంబంధించిన నిబంధనల దగ్గరనే ఇప్పుడు మనకు వచ్చినటువంటి కాంట్రవర్సీ అంతా. ఈ నిబంధన అనేటువంటిది కాంగ్రెస్ సొంతగా ఈ రాష్ట్రానికి సంబంధించి తీసుకున్నటువంటి నిబంధనలు కానే కావు. అవి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కోల్ మైన్స్ కి సంబంధించినటువంటి ఏదైతే అధికారిక, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారిక సంస్థకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు. అవి సైట్ విజిట్ సిస్టమ్ అనేది. దాని ప్రకారము మన రాష్ట్రంలో కాకుండా దేశంలో పలు ప్రాంతాలలో ఈ సైట్ విజిట్ సంబంధించినటువంటి దాంతో చివరికి ఆరావళి పర్వతాలను కూడా సైట్ విజిట్ కు పెట్టే ప్రయత్నం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసింది. ఆరావళిలో ప్రజల యొక్క తిరుగుబాటు కారణంగా దాన్ని ఆపుకున్నారు. సో ఇట్లా దేశంలో అనేక చోట్ల సైట్ విజిట్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తుంది. దాన్ని సింగరేణిలో ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ, అంటే మేము రాకముందే సుజన్ రెడ్డికి ఆ సర్టిఫికెట్ వచ్చిందని. సర్టిఫికెట్ ఇచ్చిన డేట్స్ చూసుకోండి. సర్టిఫికెట్ ఏ టైంలో వచ్చింది, ఎవరి టైంలో వచ్చింది, మా గవర్నమెంట్ టైంలో వచ్చిందా, ఆ గవర్నమెంట్ టైం. మా గవర్నమెంట్ టైంలో వస్తే మేము బాధ్యులం. పోనీ సైట్ విజిట్ కు సంబంధించినటువంటి మిగతా కంపెనీలకు మేము రిజెక్ట్ చేసినామా, మా ప్రభుత్వం రిజెక్ట్ చేసిందా, ఎవరన్నా మేము అడ్డుకున్నామా? ఒకవేళ సుజన్ రెడ్డి అడ్డుకుంటే, ఒకవేళ ఇట్లాంటి దాన్ని సుజన్ రెడ్డి కనుక అడ్డుకుంటే సుజన్ రెడ్డి మీద కాంప్లైంట్ జరగాల. కాంప్లైంట్ మా ప్రభుత్వానికి వస్తే సుజన్ రెడ్డి కాదు కదా, ఆయన జేజం వచ్చినా కూడా చర్యలు తీసుకుంటాం. మా ప్రభుత్వం దగ్గరికి సుజన్ రెడ్డి అందరిని బెదిరిస్తున్నాడని, సుజన్ రెడ్డి ఈయన బావమరిది కాబట్టే బెదిరిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఒకవేళ ఆ ఆరోపణలో నిజం ఉంటే ఎవరినైతే వాళ్ళని బెదిరించిందో వాళ్ళు ఒక చిన్న కాంప్లైంట్ ఒక పోలీస్ స్టేషన్ లో ఇస్తే సుజన్ రెడ్డిని బొక్కలు దోస్తారు కదా. చాలా సింపుల్ కదా సార్. ఇప్పుడు ఎవరి మీద, ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ లో, పోలీస్ సిస్టమ్ లో ఎవరి మీద కాంప్లైంట్ ఇచ్చినా వాళ్ళను పిలిపిస్తున్నారు, పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నారు. నా అనుభవం అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా చెప్తున్నాను నేను. పోలీసులు చిన్న కాంప్లైంట్ ఎక్కడో ఇస్తే వేరే ప్రాంతంలో ఇచ్చినా కూడా వాళ్ళు ఫోన్ చేసి పలానా మీ మీద ఇట్లా కాంప్లైంట్ ఇచ్చిండ్రు, మీ వివరణ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు సుజన్ రెడ్డి మీద కూడా ఎక్కడైనా కాంప్లైంట్ ఇస్తే సుజన్ రెడ్డిని వివరణ అడుగుతుంది పోలీసు. ఎందుకంటే బెదిరింపు అనేటువంటి రాజ్యాంగ విరుద్ధం కదా, అన్లాఫుల్ కదా. ఇంకోరిని అడ్డుకోవడము, వాళ్ళ స్వేచ్ఛను, వాళ్ళకు ఉన్నటువంటి హక్కును కాలరాయడం అన్లాఫుల్ కదా. సో దానికి సంబంధించి ఎక్కడ అది లేదు. వస్తే మేము ఇప్పుడు చెప్తున్నాం, మీ పరంగానే చెప్తున్నాం, మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, సుజన్ రెడ్డి మీద ఎవరు కాంప్లైంట్ ఇచ్చినా ఆయనను విచారణ చేసి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి బామ్మరిదైనా, ముఖ్యమంత్రి తమ్ముడైనా, ముఖ్యమంత్రికి సంబంధించిన ఇంకెవరైనా సరే, ఏదో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ మంత్రులో లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించినా కూడా మేము చర్యలకు సిద్ధము. దీన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగరేణికి శాశ్వతంగా సీఎం అండ్ ఎండీ లేరని, అందువల్ల ఎంత అవినీతి జరుగుతోందని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. సింగరేణికి శాశ్వతంగా లేకపోవడం ఏం సార్? ఆయన మొన్నటి దాకా బలరాం గారు ఉన్నారు. అంతకుముందు సరే, డిబేట్ లో మనతో పాటు పాల్గొనడానికి బీజేపీ స్టేట్ కౌన్సిలర్ సాగర్ రెడ్డి గారు వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్
సార్ వెంకటస్వామి గారు చెప్పండి. వెంకటస్వామి నమస్కారం. ఇప్పుడు సింగరేణికి సంబంధించిన అధికార నియామకంలో ఎక్కడ గ్యాప్ లేదు. రైట్. నేను చెప్తున్నా కదండి, హరీష్ రావుకు తర్వాత కేటీఆర్ కు, పర్టికులర్ గా హరీష్ రావుకు ఒక పని చెప్పింది టిఆర్ఎస్ పార్టీ. లేని ఆరోపణలన్నీ గుప్పించుకుంటూ వెళ్ళాల. నేనేమంటున్నానంటే ఈ పార్టీలో ఇంకొక లీడరే లేడా అండి? హరీష్ రావు కేటీఆర్ తప్పితే ఇంకో లీడరే లేడా? ఎవరి నోట్ల నుంచి మాట రాదు. ఆ సింగరేణికి సంబంధించినటువంటి బెల్ట్ లో ఒక చాలా పెద్ద సీనియర్ ఎస్సీ లీడర్ ఉన్నాడు. ఆయన పేరేంది? ఈశ్వర్ గారు. కుప్పలీశ్వర్. ఆయన అప్రత్యర్థంగా సింగరేణి ఏరియాని అంతా శాసించినటువంటి పెద్ద లీడర్ ఆయన. ఇప్పుడు కుప్పలీశ్వర్ గారు. ఏం మాట రాదు, ఎందుకంటే సింగరేణి లోతులని తెలిసిన వాడే కదా. మరి ఆయన వచ్చి ఏం మాట్లాడతలేడు అంటే బిఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్పచెప్పినట్టున్నది. అల్లునికి ఇంత, కొడుకు ఇంత అప్పచెప్పి సార్ ఇంటికాడ పడుకుని ఉన్నాడు. ఈ అల్లునికి కొడుకు అప్పచెప్పుడు మొన్నటి దాకా బిడ్డ ఉండే, బిడ్డ వెళ్ళిపోయింది కాబట్టి ఈ ముగ్గురి బదులు ఇద్దరే ఇప్పుడు భారం మోస్తున్నారు. హరీష్ రావుకు మా మీద ఆరోపణలు చేయడం తప్పితే ఇంకొక పని లేదు ఆయన. అన్ని ఆరోపణలు అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేయడం, దాని మీద చర్చ. ఆ చర్చలలో మనం పాల్గొనాలి. మీరు చెప్పాలి, మేము చెప్పాలి, సమయం వృధా చేసుకోవాలి. ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలు నష్టాలు, ఒకవేళ మేము చేస్తే అన్యాయాలు, వీటి మీద కాస్త మాట్లాడితే, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి డబ్బులు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మనం అప్పీల్ చేయాల్సింది, కేంద్రం నుంచి సహకారం గురించి ఇవి మాట్లాడితే ప్రజలు బాగుపడతారు. కానీ దోచుకున్నోడే ఎదుటి వాళ్ళని దోచుకున్నాడు. నేను మళ్ళొకసారి చెప్తున్నా, తెలంగాణ యాసలో భాషలో యావ అంటారు. సరే, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ భాషలో ఏమంటారో తెలియదు, కానీ ఆ కన్సెషనెస్ ఎప్పుడు కూడా 9.5 సంవత్సరాలు నిరాఘాటంగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని అప్పుడున్నటువంటి ఇది ధనిక రాష్ట్రం అనే పేరును అప్పుల రాష్ట్రం చేసినటువంటి వాళ్ళు ఆ అప్పులు చేసినటువంటి డబ్బులను కూడా ప్రాజెక్టుల మీద పెట్టి అందరికీ ఇస్తే బాగుండేదేమో, కానీ అవి తీసుకుపోయి సొంత ఖజానాలో పెట్టుకుని అన్నోళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను దమ్ముంటే హరీష్ రావు 2014కు ముందు ఆయన ఆస్తులు, ఇప్పుడు ఆయన ఆస్తులు, ఎందుకంటే సిద్దిపేటకు సంబంధించిన సిద్దిపేట అల్లుని హరీష్ రావుకు ఆస్తులు అప్పుడెన్ని ఉండనో ఇప్పుడెన్ని ఉండేనో, కేటీఆర్ కేసీఆర్ ఉన్నాయో, లేకపోతే ఈ కవితమ్మకి ఎన్ని ఉండేనో, అప్పుడు ఎట్లున్నాయో, అప్పుడున్నటువంటి బంగ్లాలు ఏందో ఇప్పుడున్న బంగ్లాలో నేను ఉద్యమ కాలం నుంచి 2009 నుంచి నేను ఆ కుటుంబంతో, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన మిత్రులతోటి ఉద్యమకారుడుగా, జేఏసీ మెంబర్ గా నేను పనిచేసిన. అల్లుని గోత్రాలు మేమకెరక అన్నట్టు వాళ్ళ గోత్రాలని మాకు తెలుసు. బయట పెట్టమని దమ్ముంటే మొత్తం ఎవరి మీదనో ఆరోపణలు చేసుకుంటూ పోవడం కాదు. మేము వచ్చి 9.5 సంవత్సరాలు ఎంత సంపాదించిందో చెప్పండి. సాగర్ రెడ్డి గారు, దానికి ఎవిడెన్సెస్ కావాలి ఆరోపణలకు. సాగర్ రెడ్డి గారు, ఈ స్కామ్ పై బీజేపీ మౌనం వీడాలని హరీష్ రావు ఆరోపిస్తున్నారు, దీనిపై ఏమంటారు? ఇప్పుడు హరీష్ రావు గారు మౌనం వీడాలని, ప్రతిపక్షాల మీదని, నేను ప్రతిపక్షంలో ఉన్నామని, పాలకపక్షం అని, మేము ప్రజల కోసం మేమేమో చేసినామని, మేము వెలుగబెడితే మొత్తం వెలిగిపోతుంది బల్బు లెక్క అని చెప్పి తెలంగాణను ఒక పక్క దివాలా తీపించినటువంటి దిక్కుమాలిలో వాళ్ళని ఉన్నారంటే అది భారతీయ రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళే. దిక్కుమాలిలో కేవలం ఉద్యమాన్ని లేపి జనంలో ఒక హైపు తీసుకొచ్చి జనం ఆకాంక్షను మూట కట్టుకున్నటువంటి మూర్ఖుడు ఎవడు అన్న ఉన్నాడంటే అది భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి నాయకులే. వాళ్ళ వల్ల రాష్ట్రం మొత్తం మలిగిపోయింది, నాశనం అయిపోయింది అనేది అక్షర సత్యం. ఇప్పుడు ఈ స్కామ్ జరిగింది ఎప్పుడు? కేసీఆరే అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిండు. ఇప్పుడు హరీష్ రావు అంటాడు సిబిఐకి అప్పచెప్పండి, సిబిఐకి అప్పగించాలంటున్నారు. సిబిఐకి అద్దు అని చెప్పినటువంటి వ్యక్తి, అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి వ్యక్తులు ఈ భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసిండు. దాన్ని అసెంబ్లీలో ఏమో తీర్మానం చేసిండు, ఇది ఈ సింగరేణి సంస్థకు సిబిఐ అక్కర్లేదు, మేమే చేస్తాము అని. అంటే దొంగతనం మేము చేస్తున్నాం కాబట్టి పోలీసులు రావద్దు, మేము దోషినంతా దోసుకుంటాం, దాచినంతా దాచుకుంటాం, ఆ తర్వాత ఎవరన్నా ఎట్లాగూ
మమ్మల్ని ప్రజలు పక్కగా పెడతారు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తారు, వాళ్ళని ఎత్తిన పేడ కొడతాం, మేము మాత్రం బ్రహ్మాండంగా ఊరేగింపులు చేసుకుంటాం అనేటువంటి పరిస్థితిలో పరిపాలన జరిగింది. వాళ్ళకు కొంచెమన్నా సిగ్గుపడాలి, కొద్దిగానన్నా ఆలోచన ఉండాలి, మానవత్వం ఉన్నటువంటి మనసులు అనేది ఉంటే, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిత్వం కనుక ఉంటే తేట తెల్లంగా ఇప్పుడైనా కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్ఆ 3 పార్టీలు ఎవరు తప్పులు చేసినా, ఎవరు ప్రజల సొమ్ము దోచినా చలో వాళ్ళ తీసి బహిర్గతంగా ప్రజల సమక్షంలో ఎవరికి ఏం చేద్దాం అనేది ఒక ఆలోచనకు వస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా సూచిస్తున్నాను. ముఖ్యంగా ఈ వారం 10 రోజుల నుంచి సింగరేణి దోసుకున్నారని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు, లేదు ఏంటిది మన ట్యాపింగ్ కేసులో మమ్మల్ని ఇరికిచ్చిరని చెప్పి ఇటు ట్యాపింగ్ కేసు చేస్తున్నారని వాళ్ళ వీళ్ళంతా దోషులే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు ఒకళ్ళ మీద ఒకరు తల్లుకుంటున్నాయి. సరే, కాంగ్రెస్ పార్టీని కొంచెం పక్క పెడదాం, బీజేపీ పార్టీని పక్క పెడదాం, టీఆర్ఎస్ పార్టీని పక్క పెడదాం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమా కాదా ఆధారాలతో సహా డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. చివరికి ప్రధానమైనటువంటి నిందితులను దొరకబెట్టుకొచ్చారు, వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళని జైల్లో కొద్ది రోజులు ఉన్నారు, అమెరికాకు వారిపోయింది. ఇప్పుడు నువ్వు నిజంగా కరెక్ట్ వ్యక్తి అయితే ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి అమెరికాకి ఎందుకు వారిపోతాడు? అమెరికా నుంచి భారత ప్రభుత్వం సహాయంతో ఇవాళ పట్టుకొచ్చినా లేదా? పట్టుకొచ్చినటువంటి ముద్దాయి ఒక్కొక్కల పేర్లు చెప్తా అంటే ప్యాకాట ముక్క లెక్క ఒక్కొక్కరు అలాకెళ్ళి బయటకు వెళ్తా అంటే జోకర్లు బయటకు వెళ్తారు కదా. అంటే వీళ్ళ యొక్క ఈ స్కామ్ను బయటకు రాకుండా ఉండాలంటే చలో బొగ్గుగల్ల స్కామ్ పెడదాం వాళ్ళ మీద ఒకటి. ఈ బొగ్గుగల్ల స్కామ్ అనేది ఎవరు తయారు చేసారు? అసలు బొగ్గుగల్ల స్కామ్ను పూర్తిగా ప్రారంభించింది ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఆ బొగ్గుగలను ఇవాళ అప్పుల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారకమైనటువంటి పార్టీ ఏంటిది? అది టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఆలోచనలే, కేసీఆర్ బంధువులే, కేసీఆర్ కులస్తులే. కేసీఆర్ కులస్తులకు నువ్వు టెండర్లు ఇస్తావు, కేసీఆర్ కుటుంబాలకు పైసలు ఇస్తావు, అక్కడ ఉన్నటువంటి డబ్బు అంతా నువ్వు దోస్తావు. అక్కడ ఉన్నటువంటి జెన్కోకో ట్రాన్స్కోకో వాళ్ళు పవర్ ఇస్తే కనీసం వాళ్ళకి ఆ డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటు సింగరేణి సంస్థలు నిలువునా ముంచినటువంటి వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళు మాత్రమే చేశారు. అది తేట తెల్లంగా ఉంది. వీళ్ళందరినీ నిజంగా చట్టాలలో దమ్ముంటే, చట్టాలను అమలు చేసేటువంటి పరిస్థితి ఉంటే బహిరంగంగా వీళ్ళను ఉరిదీయాల్సిందే అని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఒక పక్క అలమటిస్తుంటే, అనాథల్లాగా కొట్టుక సస్తుంటే, ఆరోగ్యాలు లేవు, ఆర్థికాలు లేవు, విద్యా విధానాలు లేవు, ఏ విషయాలలో కూడా సరైనటువంటి ఈ సహాయ సహకారాలు ప్రభుత్వాల నుంచి లేకుండా వీళ్ళ ఎంజాయ్, వీళ్ళ ఆలోచనలు, విదేశీ దానిలలో డబ్బులు దాచుకోవడం, విదేశీలలో వీళ్ళ పెట్టుబడులు పెట్టడం, అక్కడి నుంచి ఎంజాయ్ చేయడానికి ఒకసారి అమెరికాకు పోయి రావడం, లండన్ పోయి రావడం, దుబాయ్ పోయి రావడం, బంగారాలు కొనుక్కోవడం. ఇదా మీ చరిత్ర, ఇదా మీ చరిత్రహీనులు చేసినటువంటి పని వల్ల తెలంగాణ పూర్తిగా అడగంటిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ తెలంగాణను కాపాడాలనంటే మేధావులు, విద్యార్థులు, మహిళలు, రైతులు సంఘటితమై ఏ ఉద్యమం చేసి అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అదే ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ ఈ దొంగల భరతం పట్టాల్సిందే. అలా బీజేపీ వాళ్ళు ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నా, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళను పట్టి లోపల పెట్టి వాళ్ళ యొక్క ఏదైతే దోచుకున్నటువంటి ధనం ఉందో దాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నాను. నిజంగా పోలీస్ అధికారులు కరెక్ట్గా ఉంటే ఇది ఎప్పుడో బయటకు వస్తుండే. కానీ లేదు కాబట్టి ఇది ఒక రోజొక ఆటలాగా అంతకుముందు గ్రామాలలో ఆటలు వేస్తుంటారు. వారం రోజులు 10 రోజులు ఆటలు వేసినట్టుగా వీళ్ళు ఒక ఆటల్లాగా ప్రజల్లో గారెడి ఆటలు ఆడుతున్నారు తప్ప ఏ లాభం లేదు అని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం.
ప్రధానంగా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కామ్పై స్పందించట్లేదని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. వాళ్ళిద్దరూ లాలూచి పడ్డారని ఆరోపిస్తున్నారు. దానిపై ఏమంటారు? ఇప్పుడు హరీష్ రావుకు నిజంగా ఇలా 1350 గ్రాముల మెదడేమన్నా ఉంటే రైట్, ఆ ఆరోపణకు మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఆయనకు 1350 గ్రాముల మెదడు లేదు, 350 గ్రాములకు వచ్చేది. ఎందుకంటే ఆ 1000 గ్రాములు లెస్ అయిపోయి 1000 కోట్లకు 2000 కోట్లకు అధిపతి అయిపోయి మతి మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి విధానాలు కనబడుతున్నాయి. సార్ వెంకటస్వామి గారు, చెప్పండి. సార్ అసలు ఈ స్కామ్ తోటి ప్రభుత్వానికి సంబంధం లేదని భట్టి గారు చెప్తున్నారు. కానీ హరీష్ రావు గారు ఏమో మొత్తం ఈ గవర్నమెంట్ చేసిందని ఆరోపిస్తున్నారు. నేనేమంటున్నానంటే నేను ఇంకా బేసిక్ లోతుకి వెళ్తున్నాను. రైట్, చెప్పండి సార్. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత నో పర్టికులర్ కాంట్రాక్ట్ హస్ గివెన్ బై అవర్ గవర్నమెంట్. రైట్, మా గవర్నమెంట్ చేత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాత వాటి కొనసాగింపు వేరండి. పాత వాటి కొనసాగింపు వేరు. కొత్తగా మేము వచ్చిన తర్వాత సింగిల్ కాంట్రాక్ట్ కొత్తగా మేము ఎంఓఈ రాసుకొని మేము వచ్చిన తర్వాత ఇది సింగరేణి వర్సెస్ అండ్ కాంట్రాక్టర్ ఎంఓ రాసుకొని ఒక కాంట్రాక్ట్ కూడా మేము రిలీజ్ చేయలే. రైట్, ఆ రిలీజ్ చేయడానికి 9 గనులకు సంబంధించినటువంటి దాన్ని మనం నిరుపయోగంగా ఉంటుంది. వీళ్ళు వచ్చి అంటే టిఆర్ఎస్ టైంలో వచ్చిన 9కి వచ్చిన దానికి సంబంధించి మనకు కొంత మనం దక్కించుకోగలిగినాం. 9 గనులను సింగరేణిని కాపాడడం కోసమే దాన్ని దక్కించుకోగలిగినాం. సాగరెడ్డి గారు చెప్పినట్టుగా సింగరేణిని నష్టాలకు పోవడానికి కారణం ఎవరు అనేటువంటిది ఒకసారి వాళ్ళ టైంలో మేము బాగా చేసినాం అంటున్నారు. బాగా చేసినాం అంటే సింగరేణి దోపిడీకి అధిపతిగా కవితం చేయడమా? కవితం తీసుకుపోయి సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి పెద్దమ్మగా కూర్చోబెట్టడమే. మళ్ళీ వాళ్ళు అది భస్మాసుర రాష్ట్రం లాగా మళ్ళీ ఆమెనే వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టింది, అది వేరు విషయం. సో నేనేమంటున్నా అంటే మా టైంలో ఒక కాంట్రాక్ట్ కన్ఫైన్డ్ కాంట్రాక్ట్ జరిగినప్పుడు దాంట్లో కుంభకోణం జరిగినట్టు ఎట్లా? ఇది నా బేసిక్. నాకు మీరు అన్న సంశయం తీర్చాలి, లేదంటే టిఆర్ఎస్ మిత్రులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పాలి. అసలు కాంట్రాక్టే ఇయ్యనట్టు దాన్ని కన్ఫైనే కానప్పుడు దాంట్లో కుంభకోణం జరిగినట్టు ఎట్లా? నిబంధనలకు సంబంధించే ఈ లొల్లంతా. నిబంధనలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మైండ్స్ సంబంధించినటువంటి సంస్థ ఇచ్చినటువంటి నిబంధనలను మేము కంటిన్యూ చేసినాం. we have not created the new law or new condition. Right. The conditions were the అంటే prevail already ఉన్నటువంటి conditions, already existing conditions that are introduced by the government of India. దాన్ని మేము నాకు ఇక్కడ కొంచెం సంశయం ఏదనంటే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి దాన్ని మేము రాష్ట్రంగా అది కంపల్సరీయా మ్యాండేటరీయా కాదా నాకు తెలియదు. కానీ అది పెట్టినటువంటి దాన్ని మేము తీసుకున్న మాట వాస్తవం. మేము తీసుకోవడం ఏంది, మనం రాకముందే ఆ సర్టిఫికెట్ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట వాస్తవం. ఈ వాస్తవాలను కూడా మసిపూసి మారేడుకాయలు చేస్తే ఎట్లా? నిన్న చెప్పి ఇప్పుడు భట్టి గారు పెట్టినటువంటి దాంట్లో మీకు డేట్స్ తో సహా మీ మీడియా ముందు పెట్టినాడు. అది కాదు అంటే ఎట్లా? మరి అబద్ధం ఆడడానికి కూడా ఒక హద్దు ఉండాలి. అబద్ధం ఆడితే అతకాలని పోలీసులు చెప్తా ఉంటారు. మరి అతకరం కూడా లేదు కదా. ఇప్పుడు నేను ఇచ్చిన భట్టి గారు చూపెట్టినటువంటి లెటర్ ఏదైతే ఉన్నదో దానికి హరీష్ రావు గారు కౌంటర్ గా ఇంకొక లెటర్ చూపెడుతున్నాడు. దీని లెటర్ సమాధానం చెప్పకుండా ప్రశ్న కాకుండా తప్పించుకొని పోయేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి దుంకి ఇంకొక ఆరోపణ చేస్తున్నాడు, ఇంకొక ఏదో సోలార్ సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. అంటే ఇట్లా ఆరోపణలు చేసుకుంటే జంప్ జిలాని లాగా వాళ్ళకి అలవాటే. జంప్ జిలాని అందరినీ పార్టీలలో చేసుకోవడము. ఇది ఆయన ఏదో ఇందాక రామమూర్తి గారు మాట్లాడినరు, మా పార్టీలో ఎవరో ఎక్కడి నుంచో వచ్చిందండి. వాస్తవమే, మేము కష్టపడ్డది 10 ఏళ్ళు కలబడి నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ అలా అధికారంకి రావడానికి కారణం మాలాంటి వాళ్ళే, దాంట్లో సంశయం లేదు.
ఎవ్వరు ఏమనుకున్నా ముఖ్యమంత్రితో సహా ఎవ్వరు ఏమనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కలబడ్డది నిలబడ్డది 10 సంవత్సరాలు కత్తి వెంకట స్వామి లాంటి నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ యొక్క కార్యకర్తలు నిలబడి కొట్లాడింది. అది అదృష్టమేందో జాత స్వాతంత్రం నుంచి అట్లనే ఉన్నది. ఈ దేశ చరిత్ర మొత్తం అట్లనే ఉన్నది. కష్టపడేటోడు ఉంటది అంటే పురాణాల నుంచి కూడా అట్లనే ఉంటది. సో కష్టపడేటోడు ఒకడు ఉంటాడు, అనుభవించేటోడు ఒకడు ఉంటాడు, త్యాగం చేసేటోడు ఒకడు ఉంటాడు, దాన్ని అనుభవించేటోడు ఒకడు ఉంటాడు. మేము కష్టపడ్డప్పుడు ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, చాలా పెద్దవాళ్ళు, పెద్ద లీడర్లు, ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ నుంచి అందరు లీడర్లు వచ్చి అలా గవర్నమెంట్ ను వాళ్ళు శాసిస్తున్నారు. మాకు అవకాశాలు లేవు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని మేము వదల, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేము వదలే, ఆయన ఉద్యమాన్ని కూడా మేము వదల. ఉద్యమంలో మేము ఫోర్ ఫ్రంట్ లో ఉన్నాం. అక్కడ ఉన్న సాగర్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, రామ్మూర్తి కావచ్చు, అనేక మంది ఉన్నాం. కానీ అనేక మందిని గొంతు కోసినటువంటి రాక్షసుడు ఎవరు ఉన్నానంటే అది కేసీఆర్. ఉద్యమ టైంలో మా ఉద్యోగాలు వదిలిపెట్టుకున్నాం సార్, మేము మా పిల్లలు వదిలిపెట్టి తిరిగినాం, మేము ఇంతకన్నా త్యాగం చేసినాం. ఆయా ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మా మీద కేసులు పెట్టింది, మా ఉద్యోగాలను తీసేయడానికి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కలబడి నిలబడి కొట్లాడినాం ఆయనతో పాటుగా. కానీ తెలంగాణ రాగానే, ఆయన ముఖ్యమంత్రి కాగానే కోదండరాం నుంచి మొదలుకొని కత్తి వెంకట స్వామి దాకా ఎవడైతే నిజాయితీ పరున్నాడో, నికార్సుగా కొట్లాడిండో వాళ్ళందరినీ పక్కన పెట్టినాడు. ఇవాళ మళ్ళా టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారినాడు. ఏ ఉద్దేశంతో? ఇంకా రాష్ట్రాన్ని దోషించి చనిపోయింది, దేశాన్ని దొత్తనని ఒక పెద్ద పార్టీ పెట్టినాడు. ఆయన ఇవాళ నీతులు మాట్లాడుతున్నాడు. నేనేం సంశయిస్తలేను. మా పార్టీలో చాలా మంది జంపు జిల్లాలో వచ్చినారు. ఇవాళ రాజ్యం వాళ్ళదే అయిపోయింది, మేము కాదని అంటలేము. మాకు అధిష్టానాన్ని కూడా పదే చెప్తున్నాం. కొట్లాడింది మేము, కష్టపడ్డది మేము, తెచ్చుకున్నది మేము, మీకు పార్టీని నిలబెట్టింది మేము. కానీ మీరు అధికారం ఎవరెవరో చేతులు ఇచ్చినారు, కనీసం మినిమం గౌరవం లేదనేది మేము మా వేదిక మీద కొట్లాడుతున్నాం. మా పార్టీలో స్వేచ్ఛ ఉంది. మా నటరాజన్ గారితో కొట్లాడుతున్నాము, మా పిసిసి అధ్యక్షులతో కొట్లాడుతున్నాము. అరే కొట్లాడింది మేమయ్యా, మేము పనిచేసినాము, మాకు ఈ ప్రభుత్వపరమైనటువంటి ఏ అవకాశాలు ఇస్తలేరని కొట్లాడుతున్నాము, బహిరంగంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీతోటి కూడా మాట్లాడుతున్నాం. కానీ ఆ పార్టీలో ఎవడన్నా మాట్లాడిండా? కోదండరామ్ గారిని తలుపులు బద్దలు కొట్టిన రోజు ఏ హరీష్ రావు మాట్లాడలే, ఏ కేటీఆర్ మాట్లాడలే, ఏ నాయన నరసింహారెడ్డి మాట్లాడలే. చనిపోయిండు, ఏ లోకాలు ఉన్నాడో ఆయన గట్టిగా మాట్లాడాడు, ఆయన కూడా మాట్లాడలే. ఏ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడలే, ఏ నిరంజన్ రెడ్డి మాట్లాడలే, ఏ రాజేందర్ మాట్లాడలే, ఈటల రాజేందర్ ఆయనకు నష్టం జరిగేదాకా ఆయన కూడా మాట్లాడలే. కాబట్టి చెప్తే సుధపూసమని మాట్లాడితే సరిపోదండి. తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి వ్యవస్థగా నిర్మాణం చేసేటువంటి అవకాశం 2014లో ఈ తెలంగాణ ప్రజలు ఈ బిఆర్ఎస్ పార్టీకి ఇచ్చినారు. మా ఉద్యమ స్ఫూర్తితోటి మాకు ఇచ్చినారు. తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనుకున్న మా ఆశలన్నీ కూడా అడియాశలైనవి. మేము అరే ఎందుకు తెలంగాణను కొట్లాడినాము, చాలా చోట్ల నేను పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాగుండనే అనేటువంటి మాట వస్తుంటే గుండెలో గుచ్చుకున్నట్టు అవుతుందండి, మండిపోతున్నాయి కడుపులు. ఇంకా ఏం మాట్లాడతానండి ఈ బీఆర్ఎస్ మా మీద ఆరోపణలు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వంలో బట్టి గారితో సహా, సీఎం గారితో సహా ఈ సింగరేణిలో ఏ మసి అంటినా డెఫినెట్ గా మేం పార్టీ పరంగా పార్టీని బలిపశు చేయం. ఏ వ్యక్తి కోసం, అది సీఎం కోసం కావచ్చు, డిప్యూటీ సీఎం కోసం కావచ్చు, కాంగ్రెస్ పార్టీని బలిపశు చేసే ఉద్దేశంలో లేం. ఆ భారతీయ జనతా పార్టీలో కూడా అట్నే ఉంటది. అది పార్టీ కోసం ఏ వ్యక్తిని కాపాడే ప్రయత్నం వాళ్ళు చేయరు, మేము కూడా ఏ వ్యక్తిని కూడా కాపాడే ప్రయత్నం చేయము. డెఫినెట్ గా రేపు ఆధారాలతోటి ప్రతిపక్ష మిత్రులు బయటకు వస్తే, కిషన్ రెడ్డి గారు అంటున్నారు మొత్తం సిబిఐ అయితే సిబిఐ, లేకపోతే ఏదైతే అదైనటువంటి కేంద్ర మంత్రిగా ఆయన కూడా ముందుకు వస్తున్నాడు, భూగల మంత్రిగా విచారణ జరిపించండి. ఒక ఏది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, ఒక సిట్టింగ్ జడ్జి లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి తోట మొత్తం వ్యవహారం మీద నిగ్గు తెరుద్దాం. దాంట్లో దోషులు సాగర్ రెడ్డి గారు అన్నట్టు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా, ముఖ్యమంత్రి ఉన్నా కూడా, ఉప ముఖ్యమంత్రి ఉన్నా కూడా డెఫినెట్ గా ప్రజా కోర్టులో నిలబెడదాం, డెఫినెట్ గా న్యాయస్థానం నిలబెడదాం, వాళ్ళకి శిక్షలు ఇద్దాం. అంతేగాని ఉట్టి ఊకదంపుడు ఆరోపణలు చేసుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారు.
మీ సమయం మా సమయం కూడా వృధా అవుతుంది. Right. అయితే డిఫెన్స్ లో మాట్లాడక తప్పదు కాబట్టి మేము కూడా మీరు పిలిచినప్పుడల్లా వచ్చి మాట్లాడక తప్పదు. ప్రజలకు సమాధానం చెప్పాలా, మీ ద్వారా ప్రజలకు సందేశం పోతుంది కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాం. కానీ ఇక ఈ వాగుడుకు ఊరికే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. బట్ ద డ్యూ రెస్పెక్ట్ టు ద మీడియా, వి ఆర్ ఇన్ ద మీడియా. మేము వచ్చి సమాధానం చెప్తున్నాము. ఇది ప్రజల కోసము, ప్రజల మీద గౌరవంతో, మీ మీడియా మీద గౌరవంతో మాత్రమే ఈ చర్చలలో పాల్గొనడం. కానీ లేకపోతే ఈ టిఆర్ఎస్ మిత్రులు చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా శుష్కమైనటువంటి ఆరోపణలని నేను గట్టిగా చెప్తున్నాను. బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నిజంగా ప్రైవేటీకరణ సిద్ధంగా ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలన్నీ నిరాధారమైనటువంటి ఆరోపణలు. గతంలో ఏముండాలంటే పొద్దుగాలు అయితే మామూలుగా తెల్లవారంగానే పాపం బుడుగుడు కలవలని పొట్ట తిప్పల కోసం గంట కొట్టుకుంటూ ఊకే ఇండ్ల పొండి తిరిగేది పాపం. రైట్. కేవలం వాళ్ళ పొట్ట కోసం. అంటే ఈ ఒక్కొక్క వృత్తి వాళ్ళని ఎంచుకొని వాళ్ళ కళా నైపుణ్యంతో వాళ్ళ కుటుంబాన్ని సాదుకోవడం కోసం వాళ్ళ విద్యలు నేర్చుకొని కోతులను ఆడించేటోళ్ళు కొందరు, పాములను ఆడించేటోళ్ళు కొందరు, ఈ బుడుబుడుకల వేషాలు వేసుకుంటూ ప్రజల్లో ఒక దైవ సంకల్పన నిలపడానికి కొందరు, ఇట్లా బుర్ర కథలు చెప్పేటోళ్ళు కొందరు, ఒగ్గు కథలు చెప్పేటోళ్ళు కొందరు, ఇట్లా పాపం వాళ్ళ కుటుంబాల యొక్క రక్షణ కోసం వాళ్ళు ఈ కథలు చెప్పుకుంటూ తిరిగినటువంటి వాళ్ళందరూ ఇవాళ కనబడతలేరు. నేను ఈ సందర్భంగా వెంకటసామన్న మంచిగా ఈ వాట వాళ్ళంతా ఈ మధ్య కనబడతలేరు. ఎక్కడికి పోయిరా అని చెప్పి నేను ఈ మధ్య కాలంలో ఆలోచించిన. వాళ్ళంతా ఈ టీఆర్ఎస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు. వాళ్ళంతా ఓనాడేమో ఒగ్గు కథ చెప్తారు వాళ్ళే, ఓనాడు బుర్ర కథ వాళ్ళే చెప్తారు, ఓనాడు కోతిని ఆడిస్తారు, ఓనాడు పావును ఆడిస్తారు, ఓరు బుడవడకలేసి వేస్తారు. ఇగో ఇట్లా వాళ్ళ విద్యలన్నీ నేర్చుకున్న వాళ్ళంతా వీళ్ళంతా గూడు కట్టి పాపం వాళ్ళను పొట్టగొట్టిరు, వీళ్ళేమో పొట్ట నింపుకుంటారు. పబ్లిక్ సొమ్ము దోసుకోవడానికి వీళ్ళంతా ఒక జట్టు కట్టిరు, వాళ్ళ పొట్టమో వీళ్ళు కొట్టిరు. ఇగో ఇది జరుగుతుంది ఈ రాష్ట్రం లోపల. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించి, అది బీఆర్ఎస్ పార్టీ ఇంకే ఆర్ఎస్ పార్టీ అవతరించినా వాళ్ళకు ఉన్నటువంటి విద్యలన్నీ కూడా జనం సొమ్ము దినమరిగిన. ఒక పాట కూడా రాసిండు ఒక కవి, చెట్టు మీది కొంగలు జనం సొమ్ము దినమరిగిన బట్టెవాజి లంగలు అని. అప్పుడు ఆ పాట పట్టుకొని తిరిగినాం మేము కూడా, ఆ పాటను పట్టుకొని ఊళ్ళల్లో తిరిగినాం. ఎందుకంటే ఆంధ్రోళ్ళు దోసుకుంటారు, వాళ్ళు చెట్టు మీది కొంగలు బట్టెవాజి లంగలు అనుకుంటూ తిరిగినాం. మరి ఇలా ఆంధ్రోళ్ళు వాళ్ళ పక్క వేరు, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు, వాళ్ళ సావేదో వాళ్ళు తత్తారు. మరి తెలంగాణలో మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేసినాం? ఇలా అప్పుల కుప్ప, పేరడి పెంట, ఇది జరుగుతుంది మన దగ్గర. 9 సంవత్సరాలు నాశనం చేసినాం. ఇంకా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమో చేస్తారట. ఇప్పుడు ఆయన నిన్న కేటీఆర్ గారు అలా పోయి బయటకు వచ్చేటప్పుడు ఒక అధికారికి బెదిరించుకుంటా పోతాడు, నీ సంగతి చూస్తా బిడ్డ అంటే, నీ అధికారంలోకి వస్తా, మళ్ళీ నీ సంగతి నువ్వు నాకు మళ్ళీ అధికారిగా ఉంటావు, నీ అంత చూస్తా అని అంటే నువ్వు తప్పులు చేసినావు అన్నట్టే కదా. నీ తప్పును నిరూపిస్తే, నీ తప్పును ఒత్తి చెప్పుతే నువ్వు బెదిరిస్తావు. ఇది వీళ్ళ సామ్రాజ్యం, ఇది నేరగాళ్ళ సామ్రాజ్యం. ఈ నేరగాళ్ళ సామ్రాజ్యానికి సరి అయిన శిక్ష ప్రజాకోర్టులో వీళ్ళకి శిక్షలు వేసేది తప్ప వీళ్ళకు బుద్ధి రాదు అని చెప్పి సందర్భంగానే చెప్తున్నాను. ఎస్ ఇద్దరికి థ్యాంక్ యూ సార్, కత్తి వెంకటస్వామి గారు అండ్ సాగర్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. ఎస్సీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి, వైకే న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు.